దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చూసుకుందాం. ఆత్మీయ సావాసమే జీవితం చూసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసము అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయ సావాసము మర్చిపోతూ ఉన్నారు. ఆత్మీయ సావాసము మర్చిపోతూ ఉన్నారు. దేవునిలో గడపడానికి మర్చిపోతూ ఉన్నారు. సావాసం కలగడానికి మర్చిపోతూ ఉన్నారు. ఆనాడు ఆదిమ సంఘం అయితే అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధానంలో సావాసం కలిగి మరి అపోస్తుల బోధయందు సావాసమందు రొట్టెలో పాల్గొనట యందు ఎడతెగక అపోస్తులంతా కూడి ప్రార్థన చేసేవారు. సహవాసం కలిగి జీవించేవాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. మరి అదేవిధంగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఒకసారి వాక్యం చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమును మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలిగినగాక. మరి ఆయనతో సహవాసము కలగడానికి దేవుడు మనని ఏం చేసిండు? పిలిచినాడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ యేసుక్రీస్తు ప్రభువుతో మనము సహవాసం చేయాలి. ఆయన యొక్క సన్నిధానంలో మనము వాక్య జీవితము, ప్రార్థన జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధమైన జీవితంలో మనం కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆత్మీయులను మరవకండి, సావాసము విడవకండి. కులాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, రంగులు వేరైనా, దేశాలు వేరైనా, మరి ఏది వేరైనను మన అందరిది ఆత్మీయ సావాసమే. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఏకమై ఉన్నాము. ఏవి రక్షించలేవండి. యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనందరము ఏకమై ఉన్నాం. కాబట్టి మనము దేవుని సావాసం కలిగి, దేవుని సంఘంలో సావాసం కలిగి, దేవుని సేవలో సావాసం కలిగి, మరి ఈ లోకంలో మంచి జీవితం కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆత్మీయ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనమందరము ఏకమై ఉందాం. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. విన్న మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.